మహేశ్వరంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడి. డిసెంబర్ 9న డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి. ముగిసిన ప్రధాని ఘనా పర్యటన. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు బయలుదేరిన మోదీ, ఘనా దేశ ప్రజాస్వామ్యం ఆఫ్రికా ఖండానికి ప్రేరణగా నిలుస్తుందని కితాబు. రాష్ట్రంలో అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త. టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం. సుమారు 4300 హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం. హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయన్న మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామని వెల్లడి. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్న మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు రావాల్సిన నీటిని కేసీఆర్, హరీష్ రావు ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపణ. ఎల్బీ స్టేడియంలో రేపు కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి. హాజరు కానున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చ. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.